సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమైనది. దాని చుట్టే ఎంత అవునన్నా ప్రపంచం. కాదన్నా మొత్తం ప్రపంచం మొత్తం పరుగులు పెడుతోంది. రాజుల కాలం నుంచి మన పాతకాలం కథలు విన్న స్టోరీలు చూసిన ఏం చూసినా డబ్బే కదక్క. ఎస్. ఈ విషయంలో కాస్త సీరియస్నెస్ అనేది చాలా అవసరం. కొంతమంది మొహమాటానికి పోయి డబ్బును పోగొట్టుకుంటూ ఉంటారు. అతి మంచికి పోయి చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆ అలవాటుని? అది మీరు అన్నట్టు ఎంత ప్రపంచం చుట్టూ పరిగెడుతుంది. ఇది వరకు కంటే ఈ క్రౌడ్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కాస్త సమయస్ఫూర్తి అనేది పెరగటం అయితే వాస్తవం. ఎందుకు అంటే అడిగితే ఫస్ట్ అంటే లైక్ ఎలా అంటే ఇయ్యటం వేరు, మొహమాటానికి పోయి ఇచ్చిన తర్వాత అడిగి తీసుకోవటం అనేది అందరి వల్ల అవ్వని విషయం. ఎస్. కొన్ని ఎగ్జాంపుల్స్ నావి చెప్తే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన సాయి చిబుక్కుని నవ్వారు. ఏమని, మీరేమో ఇప్పుడు ఉన్నారా అక్క అంటే సాయి నవ్వాడు, నేను వెంటనే నేను ఉన్నాను అన్నాను. మీకు నవ్వొస్తుండొచ్చు. ఎలా అని అంటే నా దగ్గర ఒక చిన్న, నేను అప్పుడు వెయిట్ లాస్ అది నేను నా క్లినిక్ ఉన్నప్పుడు వచ్చి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్ళినప్పుడు చాలా ఉన్నవాళ్ళు, లిటరల్లీ ఉన్నవాళ్ళు, నేను అప్పుడప్పుడే సెట్ అవుతున్నా, తీసుకొని వెళ్ళి ఈ రోజుకి డబ్బులు ఇవ్వలేదు జయ. ప్రోడక్ట్స్ తీసుకొని నువ్వు నమ్ము, నేనేమన్నా పండించానా? అదే కదా, నేను డబ్బు పెట్టుకున్నది కదా. నీకు చాలా డబ్బు ఉంది, మొహమాటానికి పోయి నేను ఇప్పటికీ అడగల, సిగ్గా ఫస్ట్ అసహ్యం వేసింది. నేను ఎందుకు చేస్తున్నా బిజినెస్, మనీ ఎందుకు ఎందుకు చేస్తున్నా? కామన్ సెన్స్ బై, ఎవరమైనా కామన్ సెన్స్. డబ్బున్నోడు చేస్తే అడగరు, భయం. ఎందుకంటే వాడి ముందు పడుగు పోతుంది, అంత స్టైల్ కొట్టాలి అంటే. అంత వివేకం లేని, అంత అసహ్యమైన క్యారెక్టర్స్ ముందు నువ్వు నోరు తెరిసి ఏం అడుగుతావు? ఇప్పుడు నువ్వు రిచ్చా, నువ్వు పూరా? ఐ ఫీల్ ఐఎమ్ రిచ్. మొహమాటమే, నేను అడగలేను. ఫస్ట్ బాధేస్తుంది, తర్వాత అసహ్యం వేస్తుంది, తర్వాత జాలేస్తుంది. ఒకసారి ఓకే. బేసికల్గా అది గుణం, తత్వం ఖచ్చితంగా నేర్చుకోవాలి. యూ నీడ్ టు ఓవర్కమ్. దాంట్లో ఎట్లాంటివి నేర్చుకోవాలి అని అంటే, ఈ మొహమాటస్తులకి మీరు అన్నట్టు బుద్ధి రాదా మేడం అని నన్ను అడిగినట్టే ఉంది మీరు. ఎందుకంటే చాలాసార్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా అని పెద్ద పెద్ద నేను ఉన్నారు, పెద్ద పెద్దవని చెప్పను నేను ఏదో పెద్ద అని. బట్ ఆ పెద్ద పెద్దవి కూడా, మా పాప మెడిసిన్ సీట్ కోసం ఒకళ్ళకి మనీ ఇస్తే వాడు కొన్ని ల్యాక్స్ తీసుకొని ఇప్పటికీ వాడు జంప్ అయ్యాడు. సో నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నమ్ముతాం కదా, మనుషులని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం? అదే అనుకుంటాం. మోసగాళ్ళనైతే ఇప్పుడు చదువు చెప్పే ఒక విద్యా సంస్థలో ఉన్న అతను మోసం చేస్తాడని నువ్వు ఎలా అనుకుంటావు తల్లి? అదే కదా, తెలివి తక్కువతనం కాదు కదా అది. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఇలాంటివి అయినప్పుడు ఓకే, మనం బాకీ ఉన్నమేమో వాడికి, ఇంకా అట్లా అనుకోని లేకపోతే చచ్చిపోతాం. అవును. ఇప్పుడు ఈ మానసిక వేదంతో నేను ఇంకేం పని చేయలేనుగా. ఐ నీడ్ టు మూవ్ ఆన్. రైట్. దీని నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నా. ప్రాక్టికల్ గా చెప్తున్నారంటే అక్కడ నిజంగా ఇలా ఆలోచిస్తాం, ఏమో ఈ జన్మలో ఏం రుణం అలా అనుకోవాల్సింది, తీర్చేసేనేమో, ఇంకంతే అంతే. కానీ ఒకవేళ అలా మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పడుతుందిగా. ఇందాక నేను ఒక స్టోరీ చెప్పినట్టు పడుతుంది కదా, గట్టిగా పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. సో సెకండరీ ఏంటి అని అంటే, దీని నుంచి మనం నేర్చుకోవాలి. మొహమాటం ఉంది, మీరు అడగలేరు అసలు. ఆ జోలికి ఒకసారి 2 సార్లు దెబ్బలు తగిలినప్పుడు ఆ పైసలు, డబ్బులు అనే ఒక రిలేషన్ ఎవరితో పెట్టుకోకుండా ఉన్న దాంట్లో సరిదిద్దుకుంటూ చాలా స్ట్రిక్ట్ బౌండరీస్ పెట్టుకోవాలి. దీనివల్ల ఎదుటి వారి దగ్గర మనము అంటే వీళ్ళు ఏమి ఇవ్వరు అని అనిపించుకున్నా పర్వాలేదు. ఎందుకు వాడు ఇప్పుడు ఆ ట్యాగ్ నువ్వు తీసుకుని భారతరత్న ఏమన్నా ఇచ్చుకుంటావేంటి నువ్వు? వాడెవడో అలాంటి మోసం చేయడానికి వాడు మన దగ్గర డబ్బులు అడుగుతుంటే తీసుకోకపోతే, నువ్వు ఇవ్వకపోతే నువ్వు చెడ్డోడు అంట. హ్యాపీ, దాట్స్ ఓకే, థ్యాంక్ యూ, సారీ. ఎందుకంటే నువ్వు తర్వాత అవస్థ పడతావే. అలా కాకుండా నీ ఒక సమస్య అంటే, ఇంకొక వర్గం కూడా ఉంటారు. ఎలా అంటే, నువ్వు సమస్యలో ఉన్నావు, నీకు అవసరం ఉందని డబ్బు ఇచ్చి ఆ మొహమాటంగా పోతున్నావని ఇంట్రెస్ట్ అని చెప్పి నీ దగ్గర నుంచి డబ్బులు పిండే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎక్కువ తక్కువ ఎందుకు, నువ్వు మొహమాటానికి పోయి బయట చెప్పుకో, పరుగు పోతుందని. ఆ నోరున్న వాళ్ళు ఏం చేస్తారు, రఫ్గా మాట్లాడతారు. సో ఇలాంటి వర్గాలను కూడా చూసాను నేను. మన డబ్బులేమో తక్కువ, వాళ్ళ డబ్బులేమో రియల్. ఇదెవరు మళ్ళా డబ్బున్న వాళ్ళు చేస్తారు. ఇది ఇంకా విచిత్రం. డబ్బున్న వాళ్ళు వడ్డీ అడగగలుగుతాడు,
డబ్బు లేనివాడు వడ్డీ అడగలేడు. అందుకే వీడు డబ్బు లేకుండా ఉన్నాడు, వాడు డబ్బుండి ఉన్నాడు. అట్లనే లేదు, అలా అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బు పోగేశారు. వీడికి ఆ చేత కాకనే వీడు డబ్బు అడుక్కుంటున్నాడు. సో ఈ మొహమాటం ఉండే వాళ్ళకి ఒకటి ఏంటంటే, వెన్ యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్, నేను అడగలేను మేడం, నాకు చాలా కష్టం అవుతుంది, అడిగిన రోజు గొడవలు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డోళ్ళు అవుతారు. సో కాబట్టి ఏం చేయాలి అని అంటే, ఇట్స్ బెటర్ బౌండరీస్ నో. ఒకవేళ బౌండరీస్ నీకు ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకి అవసరం ఉంది, నీకు ఇచ్చేంత ఉంది స్తోమత, మధ్య ఒక మనిషిని ఎవరైతే స్ట్రాంగ్గా మాట్లాడతారో వాళ్ళని ఇరికిచ్చేసి, మెసేజ్ అట్లీస్ట్ మెసేజ్ యూ కెన్ డూ, రిటర్న్ ప్రూఫ్ ఎవిడెన్స్, రిటర్న్ మెసేజ్లో యూ కెన్ బంబాడ్ ఎనీథింగ్. మెసేజ్ రియల్గా నువ్వు మోసం చేసి తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర, ఎక్కువ తక్కువ అన్యాయంగా గుంజుతలేవో, టోటల్గా బౌండరీస్ పెట్టుకోవడము. నీకు అంత మొహమాటం ఉండి డబ్బు పోగొట్టుకుంటాను లేదు, నీ దగ్గర డబ్బు ఉంది, వేరే వాళ్ళకి కూడా నీడ్ ఉంది, నీ మనస్సు లాంటిది, కానీ నేను అడగలేను మేడం అని అంటే, ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉన్న వాళ్ళని ఎవరినన్నా మీడియేటర్ పెట్టుకోవడం, దాని తర్వాత వాళ్ళతో రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవటము. అట్లాగే మెసేజ్లో మాత్రం నేను ఫస్టే చెప్తున్నాను, నేనైతే అడగలేను, నేను అడగక ముందే మీరు ఇవ్వండి. మీ వీక్నెస్ని కూడా బయట పెట్టకండి, అడగలేను అనేది కూడా బయట పెట్టకండి. ఎందుకనంటే వాళ్ళు అదే అడ్వాంటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఎవరి ముందైతే డబ్బులు తీసుకునే వాళ్ళు పరువు పోతుంది అని ఫీల్ అవుతారో వాళ్ళని విట్నెస్గా పెట్టి ఇచ్చేసినారు అని అంటే మీకు తగ్గుతుంది. అన్నిటికంటే బెస్ట్ అవాయిడ్. అసలు గోలే లేదు. ఎప్పుడు మీరు చెప్తారు చూడండి, తర్వాత ఎప్పుడో ఫీల్ అయ్యాకన్నా ఇప్పుడు ఫీల్ అయినా పర్వాలేదు. వాళ్ళు ఎవరమ్మా, ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావు అని నీ డబ్బును నీకు ఇవ్వడానికే ప్రాబ్లం క్రియేట్ చేసేటోడు ఫీల్ అయితే ఫీల్ కాకపోతే మనకేంటి సమస్య? నీకు తప్పదు, వాళ్ళకి హెల్ప్ చేయాలన్న మనసు ఉంటే ఎలా ఇవ్వాలి అని అంటే, మళ్ళీ వాళ్ళు ఇస్తారు అనే ఆశ వదులుకొని ఇవ్వాలి. ఈ రోజుకి నన్ను 1,00,000 అడిగాడు, 10,000 రా నాతో అవుతుంది, నువ్వు వీలున్నప్పుడు ఇచ్చేసేయి. ఇక ఇచ్చినా పోయినా అవి లేవు అనుకొని ఇచ్చేయాలి. వస్తే మన అదృష్టం, రాకపోతే వాడి దురదృష్టం. ఎందుకంటే వాడు కట్టుకుంటాడు మూట, ఆ 10,000 ఆ మూట వాడు కట్టుకుంటాడు. అది మూట డబ్బు మూట కాదు, పాప మూట. సో కాబట్టి డోంట్ వరీ, నిజాయితీగా నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. నీతో ఎంత అవుతుంది, నువ్వు మళ్ళీ నేను అడగలేను అనుకున్నప్పుడు మాత్రం స్ట్రెయిన్ తీసుకోకు. లైఫ్లో డబ్బు ఇచ్చి కష్టం కొనుక్కోవడం అంటే ఇదే. కానీ మోసం చేసి డబ్బు ఇచ్చి డబ్బు ఎక్కువ గుంజుతా, వీళ్ళు మొహమాటస్తులు అనే వాళ్ళకి మాత్రం మీరు మొహమాటం లేకుండా నాతో ఇంతే అవుతుంది అని చెప్పే ధైర్యం కూడా రావాలి. ఎప్పుడైతే మోసాన్ని ఖండించగలిగే గొంతును మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అరే ఏమనుకుంటారో, వీళ్ళు పిండినంత పిండించుకుంటా అని అంటే కుదరదు. సో అది కూడా ఇబ్బంది పడేది వాళ్ళే కదా. ఇబ్బంది పడేది వాళ్ళే. వాడెవడో భయపెడుతున్నాడు, డబ్బు ఎక్కువ పిండుతున్నాడు అంటే, వీళ్ళు ఎలాగూ భయపడతారులే, మొహమాటస్తులే, బయట చెప్పుకోరులే, నేను ఎంత అంటే అంత ఇస్తారులే అని ఎక్కువ గుంజుతుంటే అది కూడా తప్పే. కాబట్టి దాన్ని కూడా ఈ కాలం నువ్వు మొహమాటానికి పోతే ఏదో అయిందట, డాష్ అయిందంట. సో కాబట్టి యూ నీడ్ టు వాయిస్ అవుట్. ఖచ్చితంగా వాయిస్ పెంచుకోవడం అనేది, చాలా ఉన్న పాయింట్ని చెప్పడం, ఎక్స్ప్రెషన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ లైఫ్. Otherwise, you will go into the depression, financially, mentally, emotionally. Thank you. Thank you, Jay.